హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు కన్సైన్మెంట్ అకౌంట్స్లో ఇన్వాయిస్ మెథడ్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఫస్ట్ ఇన్వాయిస్ ధర పద్ధతి. ఈ ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్లో ఇన్వాయిస్ ప్రైస్ అంటే కన్సైనర్ సరుకుని కన్సైనీకి పంపించేటువంటి సందర్భాల్లో అసలు ధర కన్నా ఎక్కువ ధరని నమోదు చేసి పంపడాన్ని ఇన్వాయిస్ ధర అని చెప్పేసి అంటారు. ఈ ఇన్వాయిస్ ధరని ఎందుకు కన్సైనర్ అంటే కొన్న ధర కన్నా కొంత ఎక్కువ ధర ఎందుకు నమోదు చేసి కోట్ చేసి పంపిస్తాడంటే అందులో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశం, కన్సైనర్ కొన్న ధర కంటే పెచ్చు ధర వేసి పంపడంలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ ఇన్వాయిస్ ధర అంటే ఆ పెచ్చు ధర కన్నా కూడా కన్సైనీ తక్కువకి అమ్మకుండా ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. పంపించిన ధర ఇన్వాయిస్ ధర అయినప్పుడు అంటే 100 రూపాయల వస్తువుని 50 రూపాయలు ఎక్కువ వేసి 150గా ఇన్వాయిస్ చేస్తే కన్సైనీ ఆ సరుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ 150కి తక్కువకి అమ్మడు, ఎందుకంటే వాడికి అసలు ధర తెలియదు కాబట్టి. దీనివల్ల యజమానికి కన్సైనర్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే అత్యధిక లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా పంపిన ఇన్వాయిస్ ధర కన్నా తక్కువకి అమ్మే అవకాశాలు కన్సైనీకి ఏమాత్రం ఉండవు. ఒకవేళ అసలు ధర కానీ తెలిసినట్లయితే కన్సైనీ ఆ ధరని ఎప్పుడైతే స్మెల్ చేస్తాడో, అసలు ధర తెలుసుకుంటాడో, అప్పుడు మార్కెట్ ధరకు అమ్మేసి కన్సైనర్ పంపించేటువంటి అకౌంట్ సేల్స్లో తక్కువ ధరకు అమ్మినట్లు నమోదు చేస్తాడు. దానివల్ల కన్సైనీ బెనిఫిట్ అవుతాడు. ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే కన్సైనీకి ఎటువంటి పరిస్థితిలో కొన్న ధర తెలియకూడదు. అందుకోసం కొన్న ధర మీద కొంత పెచ్చు ధర వేసి ఇన్వాయిస్ చేసి పంపడం అనేది జరుగుతుంది. అసలు ధర కానీ తెలిస్తే సొంతానికి కన్సైనీ వినియోగించుకునేదానికి ఏమాత్రము భయపడకుండా ఆ యొక్క సరుకుని వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అసలు ధర కానీ కన్సైనీకి తెలిస్తే వాటి మీద లాభాలు సంపాదించాలనేటువంటి ఆసక్తి కూడా అతనికి పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో కన్సైనీకి అసలు ధర తెలియకుండా ఉంచడంలో గోప్యం ఇదే, రహస్యం ఇదే. ఎప్పుడైతే కన్సైనీ సరుకుని ఇన్వాయిస్ చేస్తాడో ఆ ధరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువకి అమ్మకుండా అత్యధిక లాభాలు సంపాదించేదానికి కన్సైనర్కి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి ఈ థియరీని చక్కగా మీరు చదువుకోండి. ఇది కొన్ని యూనివర్సిటీస్లో 5 మార్క్స్ కిందను, విక్రమసింహపురి యూనివర్సిటీ వారికైతే 3 మార్క్స్ కిందను అనేక పర్యాయాలు ఇన్వాయిస్ ధర గురించి అడుగున్నాడు. మీరు కానీ ఈ యొక్క థియరీ పార్ట్ని చక్కగా చదువుకున్నట్లయితే షార్ట్ క్వశ్చన్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం పరంగా క్వశ్చన్ కానీ తీసుకున్నట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కటి 1,20,000 వ్యయమయ్యే 10 కార్లను మహేష్ అంటే కన్సైన్మెంట్పై నరేష్ కన్సైనీకి పంపడం జరిగింది.
అసలు ఖరీదు 1,20,000 అయితే దాని మీద మహేష్ ఏం చేశాడంటే 25% ఇన్వాయిస్ చేసి పంపించాడు. అంటే 1,20,000 మీద 25% అంటే 1,20,000 ఇంటూ 25/100, ఒక్కొక్క కారు మీద 30,000 ఎక్స్ట్రా వేశాడు. మహేష్ కన్సైనర్ కొన్నది కారు ఖరీదు 1,20,000, కానీ కన్సైనీకి 1,50,000 అని చెప్తున్నాడు. అంటే 30,000 పెచ్చు వేయడం జరిగింది, అంటే ఇన్వాయిస్ చేయడం జరిగింది. అంటే 1,20,000 కొన్న ఖరీదు మీద 25% ఇన్వాయిస్ చేసి పంపాడు అన్నప్పుడు 1,50,000 అని చెప్పి పంపడం జరిగింది. ఈ యొక్క కార్లను పంపించేటువంటి సందర్భంలో కన్సైనర్ అంటే మహేష్ చెల్లించినటువంటి ఖర్చులు రవాణా 70,000, బీమా 30,000, అంటే మొత్తం ₹1,00,000 కన్సైనర్ ఈ 10 కార్లని కన్సైనీకి చేర్చేటువంటి సందర్భంలో చెల్లించడం జరిగింది. రవాణాలో ఒక కారు నాశనమవగా అంటే డ్యామేజ్ అయింది. 10 కార్లు పంపిస్తే ఒక కారు డ్యామేజ్ అయింది. ఇన్సూర్ చేస్తున్నాడు కాబట్టి బీమా కంపెనీ మహేష్కి ₹90,000 చెల్లించింది. నరేష్ ఒక్కొక్కటి ₹1,50,000 చొప్పున 7 కార్లను అమ్మడం జరిగింది. పంపించింది 10 కార్లు, ఒక కారు డ్యామేజ్ అయిపోయింది. చేరింది 9 కార్లు, అందులో అమ్మింది 7 కార్లు. ఒక్కొక్క కారు 1,50,000 చొప్పున 7 కార్లు 15,000 105 10,50,000కి అమ్మేశాడు. 7 కార్లను ఎంతకు అమ్మాడంటే 10,50,000కి అమ్మేశాడు. పంపింది 10 కార్లు, చేరింది 9, ఒకటి డ్యామేజ్ అయింది. 7 కార్లు అమ్మేశాడు. 9లో 7 అమ్మేస్తే ఇంక 2 మిగిలిపోయినాయి. అంటే ముగింపు సరుకు 2 కార్లు అన్నమాట. ఇందులో కన్సైనీ నరేష్ చెల్లించినటువంటి ఖర్చులు స్టోరేజీ బీమాకి ₹34,000 ఖర్చు చేశాడు. నరేష్ అంటే కన్సైనీ ₹5,00,000 ఒక బిల్లును కూడా అంగీకరించాడు. అంటే 10 కార్లని కన్సైనర్ అంటే మహేష్, కన్సైనీ అంటే నరేష్కి పంపించేటువంటి సందర్భంలోనే అడ్వాన్స్ అడిగాడు. ₹5,00,000 అడ్వాన్స్ అడిగాడు. ₹5,00,000 అడ్వాన్స్కి నరేష్ ఏం చేశాడంటే కన్సైనర్ చేత బిల్లు రాసి అంగీకరించాడు. నరేష్ అంటే నరేష్కి గడువు తేదీ నాడు ఆ అమౌంట్ 5,00,000 చెల్లించవలసి ఉంటుంది, అతనికి చెల్లింపు బిల్లు అవుతుంది. కన్సైనర్కి గడువు తేదీ నాడు ఆ బిల్లు మీద పైకి వసూలు అవుతుంది కాబట్టి వసూలు బిల్లు అవుతుంది. టోటల్గా ₹5,00,000 అడ్వాన్స్ కన్సైనర్కి చెల్లించాడు అనేది ఇక్కడ వ్యక్తమవుతుంది. అమ్మకాలపై కన్సైనీకి కమిషన్ 5%. అంటే ప్రతి ₹100 సరుకమ్మలో అమ్మకంలో ₹5 నరేష్ కన్సైనీ ₹5 తీసుకుంటే మిగిలిన ₹95 యజమానికి చెల్లించాలనేటువంటి ఉద్దేశము ఈ 5% యొక్క కమిషన్ యొక్క అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మహేష్ పుస్తకాల్లో 1 కన్సైన్మెంట్ ఖాతా, 2 నరేష్ ఖాతా, 3 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అనేది మహేష్ పుస్తకాల్లో చూపించమన్నాడు. లెక్క చక్కగా చదువుకొని ఇప్పుడు మహేష్ పుస్తకాల్లో ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతా చూపించాలి. ఈ కన్సైన్మెంట్ ఖాతా ఎందుకు తయారు చేస్తాడు యజమాని? కన్సైనర్ ఎందుకోసం ఈ కన్సైన్మెంట్ ఖాతా తయారు చేస్తాడంటే కన్సైన్మెంట్ వ్యాపారం అంటే కన్సైన్మెంట్ మీద వ్యాపారం చేసినప్పుడు ఈ వ్యాపారం తాలూకు లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునే దానికోసం ఈ యొక్క కన్సైన్మెంట్ ఖాతాను తయారు చేస్తాడు యజమాని. ఈ ఖాతా డెబిట్ వివరాలు రూపాయలు, క్రెడిట్ వైపున కూడా వివరాలు రూపాయలు డిజైన్ చేసి
ఫస్ట్ యజమాని పుస్తకాల్లో మొట్టమొదటి ఖాతా కన్సైన్మెంట్ ఖాతా. ఫర్ ఎగ్జాంపుల్, యజమాని గూడూరులో ఉన్నాడు, కన్సైని గుంటూరులో ఉన్నాడు అనుకో. కన్సైన్మెంట్ వ్యాపారం గుంటూరులో జరుగుతుంది కాబట్టి గుంటూరు కన్సైన్మెంట్ ఖాతా. ఏ ఊర్లో వ్యాపారం జరుగుతుంటే ఆ ఊరు పేరు మీద ఈ కన్సైన్మెంట్ ఖాతాను తయారు చేస్తారు. ఈ కన్సైన్మెంట్ ఖాతాలో ఫస్ట్ యజమాని పంపిన సరుకు ఎంతో దాన్ని ఇక్కడ డెబిట్ చేయాల. 15 లక్షలు. యాక్చువల్గా 10 కార్లు పంపించాడు. ఒక్కొక్క కారు ఖరీదు 1,20,000. దాని మీద 25% ఎక్స్ట్రా వేశాడు. కారు మీద 30,000 ఎక్స్ట్రా వేశాడు. అంటే ఒక కారు అసలు ఖరీదు 1,20,000 అయితే 30,000 ఇన్వాయిస్ చేశాడు కాబట్టి 1,50,000 అయింది. ఒక కారు 1,50,000 అయితే 10 కార్లు 15 లక్షలు. సో 15 లక్షలు ఇక్కడ వేసి దీనికి ఎదురుగా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి వ్రాయాల. అంతేగాని సరుకు ఖాతా లేదా పంపిన సరుకు ఖాతా అని చెప్పి రాయకూడదు ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే దీన్ని బట్టి ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది కాబట్టి పంపిన సరుకు 15 లక్షలు వేసి దానికి ఎదురుగా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, ఇంగ్లీష్లో రాసేపంతే టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాల. వెంటనే ఈ సరుకు పంపించేదానికి కన్సైనర్ ₹1,00,000 చెల్లించున్నాడు. క్వశ్చన్ పేపర్లో చెప్పినాడు 70,000 రవాణా 30,000 బీమా అన్నాడు కాబట్టి రెండు కలిపి ₹1,00,000 చెల్లించున్నాడు కాబట్టి ₹1,00,000 యజమాని యొక్క కన్సైనర్ యొక్క ఖర్చులు రాసి ₹1,00,000 చూపించి దానికి ఎదురుగా టు బ్యాంకు ఖాతా, చెక్ పేమెంట్ అయితే టు బ్యాంకు, క్యాష్ పేమెంట్ అయితే నగదు, టు నగదు ఖాతా అని చెప్పి రాయాలి. ఫస్ట్ పంపిన సరుకు, తర్వాత కన్సైనర్ ఖర్చులు. దాని కింద ఏమి రాయాలంటే ఈ సరుకుని కన్సైని నరేష్ రిసీవ్ చేసుకునేటువంటి సందర్భంలో తాను ₹34,000 ఖర్చులు చెల్లించున్నాడు. ఈ విషయం క్వశ్చన్ పేపర్లో కన్సైని స్టోరేజీ బీమాకై 34,000 ఖర్చు చేశాడని చెప్పాడు. సో ఈ 34,000 అంటే ఫస్ట్ పంపిన సరుకు, తర్వాత కన్సైనర్ ఖర్చులు, తర్వాత కన్సైనీ ఖర్చులు. 34,000 రూపాయలు చూపించి దానికి ఎదురుగా టు నరేష్ ఖాతా అని చెప్పి రాయాల. అలాగనే ఫస్ట్ పంపిన సరుకుకి టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా 15 లక్షలు ఇన్వాయిస్ ధర వేయాల. డెబిట్ వైపున అసలు ధరకి పెచ్చు ధర 25% యాడ్ చేస్తున్నాడు కదా, 3 లక్షలు, 12 లక్షలు ప్లస్ 3 లక్షలు కలిపి 15 లక్షలు చూపించాలి. వెంటనే యజమాని చెల్లించిన ఖర్చులు, కన్సైనర్ చెల్లించిన ఖర్చులు ₹1,00,000 టు బ్యాంక్ అని రాయాల. కన్సైని చెల్లించిన ఖర్చులకి కన్సైని పేరు టు నరేష్ ఖాతా అని రాయాల. ఈ పంపిన సరుకులో 7 కార్లని పంపించింది 10, అందులో 7 కార్లు అమ్మేశాడు, 1 కారు డ్యామేజ్ అయింది. ఒక్కొక్క కారుని 1,50,000కి 7 కార్లు అమ్మాడు. అంటే 10,50,000కి అమ్మాడు కాబట్టి క్రెడిట్ వైపున పంపిన సరుకు డెబిట్ వేసినప్పుడు అమ్మిన సరుకు క్రెడిట్ వేయాలి. క్రెడిట్ వైపున అమ్మింది నరేష్ కాబట్టి బై నరేష్ ఖాతా అని చెప్పి 10,50,000 చూపించాలి. ఈ 10,50,000 అమ్మకాల మీద నరేష్కి 5% కమిషన్ అని క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. 5% కమిషన్ అని అమ్మకాల మీద క్యాల్కులేట్ చేయాలా. ఈ 10,50,000 ఇంటూ 5/100 వేస్తే 52,500 వస్తుంది. ఈ యొక్క 52,500 ఎలా వచ్చిందంటే 10,50,000 అమ్మకాలు, దీని మీద ఇంటూ 5/100 వేస్తే నరేష్కి ఇవ్వవలసిన కమిషన్ 52,500, అది డెబిట్ వైపున వేయాల. అంటే నరేష్ ఖర్చులకి టు నరేష్ ఖాతా 34,000, నరేష్ కమిషన్కి టు నరేష్ ఖాతా 52,500. 52,500 ఎలా వచ్చింది? 7 కార్లు
1,50,000 చొప్పున 10,50,000కి అమ్మాడు కాబట్టి ఆ అమ్మకాల మీద 5% అన్నాడు కాబట్టి 10,50,000 ఇంటూ 5/100 వేస్తే 52,500 వస్తుంది క్యాలిక్యులేటర్లో మీరు కానీ లెక్కించినట్లయితే. అంటే ఈ కన్సైన్మెంట్ ఖాతాలో కన్సైనీ పేరు 3 సార్లు రావాలి తప్పనిసరిగా, అది విద్యార్థులు గమనించండి. డెబిట్ వైపున కన్సైనీ ఖర్చులకి కన్సైనీ పేరు టు నరేష్ ఖాతా, కన్సైనీ కమిషన్కి టు నరేష్ ఖాతా, కన్సైనీ అమ్మకాలకి బై నరేష్ ఖాతా. అంటే క్రెడిట్ వైపున అమ్మకాలకు నరేష్ అని రాయాలా, డెబిట్ వైపున ఖర్చులకు టు నరేష్, అలాగనే కమిషన్కి టు నరేష్ ఖాతా అని చెప్పి రాయాలా. ఇది ఒక వరుస క్రమంలో విద్యార్థులు క్వశ్చన్ పేపర్ చదువుకొని చూపిస్తూ రావాలి. ఫస్ట్ పంపిన సరుకు ఇన్వాయిస్ ధర ప్రకారం టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, కన్సైనర్ ఖర్చులకి టు బ్యాంక్ ఖాతా, కన్సైనీ ఖర్చులకి టు నరేష్ ఖాతా, కన్సైనీ అమ్మకాలకు బై నరేష్ ఖాతా, ఈ అమ్మకాల మీద కమిషన్ కాబట్టి నరేష్ ఇస్తున్నాం కాబట్టి టు నరేష్ ఖాతా. ఇవి వేసిన తర్వాత ఇక క్వశ్చన్ పేపర్లో ఉన్న సమాచారాన్ని బట్టి అమ్మకాలు క్రెడిట్ వైపుని చూపించిన తర్వాత అసాధారణ నష్టం 40,000 అని చూపించడం జరిగింది. ఇది ఎలా వచ్చిందంటే మీరు కానీ వర్కింగ్ గమనించినట్లయితే ఈ వర్కింగ్ నోట్స్లో అసాధారణ నష్టం అబ్నార్మల్ లాస్. అసాధారణ నష్టం అంటే ఊహకు అందని నష్టం. మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుందని ఎవరు ఊహించరు, ఊహిస్తే జాగ్రత్త పడతారు. ఆ ఊహకు అందనటువంటి నష్టాన్ని, యాక్సిడెంటల్గా జరిగేటువంటి నష్టాన్ని దీన్ని అబ్నార్మల్ లాస్ అంటారు. నార్మల్ లాస్ అంటే సాధారణ నష్టం అంటే ఊహించదగిన నష్టం. ముందుగానే ఆయిల్ ఐటమ్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించేటప్పుడు అవి లీకేజ్ అవుతాయి అనేటువంటిది మనం ముందుగా ఊహిస్తాం కాబట్టి ఆ లీకేజెస్ వల్ల ఏర్పడినటువంటి నష్టాన్ని మనము సాధారణ నష్టం అని చెప్పచ్చు. అబ్నార్మల్ లాస్ అంటే అసాధారణ నష్టం అంటే ఊహకు అందని నష్టం. మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుందని ఎవడు ఊహించడు కాబట్టి అలాంటి నష్టాన్ని అసాధారణ నష్టం అంటున్నాం. ఆ అసాధారణ నష్టాన్ని ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలి. ఈ నష్టాలు లెక్కించేటప్పుడు బీమా కంపెనీకి మనం కన్సైనీ అంటే మభ్య పెట్టచ్చు. 1,20,000 కొన్ని 30,000 ఇన్వాయిస్ చేసి 1,50,000 అని చెప్పచ్చు కారు ఖరీదు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్యాక్ట్స్ వాస్తవాలు తెలియజేయాలి. కాబట్టి వాస్తవంగా కారు ఖరీదు ఎంత? ఒక కారు ఖరీదు 1,20,000. ఈ కారుని కన్సైనీ ఉండేటువంటి ప్రాంతానికి పంపించడానికి అయిన ఖర్చులు 10 కార్లకి కన్సైనర్ చెల్లించిన ఖర్చు ₹1,00,000. 10 కార్లకి 10 కార్లకి ₹1,00,000 అయితే ఒక కారుకి 10,000. ఈ 10,000 కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కారు ఎప్పుడైతే యాక్సిడెంట్కి లోనైందో దాని మీద పెట్టిన ఖర్చులు కూడా నష్టపోతాం. సో కారు ఖరీదు 1,20,000. కారు మీద చెల్లించిన కన్సైనర్ ఖర్చులు 1,00,000లో ఒక కారు కాబట్టి డ్యామేజ్ అయింది 1/10. 10 కార్లకి ₹1,00,000 అయితే ఒక కారుకి ఎంత అంటే 1/10. ఖర్చులు ఒక 10,000. కారు అసలు ఖరీదు 1,20,000. కన్సైనర్ చెల్లించిన భాగం ఖర్చులు 10,000 ఒక కారు మీద. మొత్తం నష్టం ఎంత అంటే 1,30,000. ఇందులో బీమా కంపెనీ ఎంత ఇస్తుంది? క్వశ్చన్ పేపర్లో చెప్పాడు. బీమా కంపెనీ నష్టపరిహారంగా 90,000 ఇస్తుంది అన్నాడు. సో 1,30,000లో నుంచి తీసివేమో బీమా క్లెయిమ్ వచ్చింది. 90,000 తీసేస్తే 1,30,000లో 90,000 పోతే ఇంకా 40,000 అసాధారణ నష్టం. ఇది కన్సైనర్ భరించాల్సిందే. అందుకని మనము కన్సైన్మెంట్ అకౌంట్లో చూపించేటప్పుడు అమ్మకాల కిందనే అసాధారణ నష్టం 40,000 వర్కింగ్లో చూపించాం. మొత్తం 1,30,000 నష్టమైతే 90,000 బీమా కంపెనీ ఇచ్చింది కాబట్టి ఇంకా 40,000 నష్టం. సో బై అసాధారణ నష్టం 40,000. బీమా కంపెనీ నుంచి డబ్బు 90,000 వస్తుంది కాబట్టి బై ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి 90,000 చూపించాలి. ఇవి వేసిన తర్వాత ఈ యొక్క 3,20,000 ఏంటంటే ముగింపు సరుకు.
అలాగనే 3 లక్షలు ఏంటంటే పంపిన సరుకులో తేడా. ఎలా ఈ 3 లక్షలు అంటే కన్సైనీని మనము మభ్యపెట్టాము. అసలు ధర 1,20,000 అయితే 10 కార్లు 12 లక్షలు అయితే మనం 15 లక్షలు చూపించాం. ఎదుటి వ్యక్తిని మనం మభ్యపెట్టచ్చు, కానీ మన అంతరాత్మను మోసం చేసుకోకూడదు. మన వ్యాపార సంస్థ నిర్వహించినందుకు, కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందుకు ఖచ్చితమైనటువంటి లాభాలు తెలుసుకోవాలంటే వాస్తవ సమాచారాన్ని ప్రజెంట్ చేయాలి. ఈ 15 లక్షలు అనేది ఇన్వాయిస్ ధర. ఇందులో ఎక్సెస్ 3 లక్షలు ఉంది కాబట్టి ఆ 3 లక్షలు రద్దు చేయాలి. ఒక డెబిట్ రద్దు చేయాలంటే ఒక క్రెడిట్ చేయాలి 3 లక్షలు. అప్పుడు ఈ 15 లక్షలు 3 లక్షలు రద్దు అయిపోతే, ఈ డెబిట్ 15 లక్షలు, క్రెడిట్ 3 లక్షలు వేసామంటే ఈ 15 లక్షలు 3 లక్షలు రద్దు అయిపోయి 12 లక్షలు అసలు ధర చూపిస్తుంది. సరుకు పంపించాం కాబట్టి ఇన్వాయిస్ ధర స్టేట్మెంట్ ప్రకారము టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాని 15 లక్షలు ఇక్కడ రాసినా, లాభాలు తెలుసుకునేటువంటి సందర్భాల్లో అందులో ఉండే ఎక్సెస్ని రద్దు చేయాలి. ఒక డెబిట్ రద్దు చేయాలంటే క్రెడిట్ చేయాలి. కాబట్టి 3 లక్షలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి 3 లక్షలు క్రెడిట్ చేసి, దానికి ఎదురుగా ఇక్కడ ఏమైతే రాసామో టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసాం కాబట్టి అదే సెంటెన్స్ని ఇక్కడ రాయాలి. బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అని 3 లక్షలు. అంటే పంపిన సరుకులో ఉండేటువంటి లోడింగ్, అంటే పంపిన సరుకులో ఉండేటువంటి ఇన్వాయిస్ మొత్తాన్ని రద్దు చేయడానికి, ఒక డెబిట్ రద్దు చేయడానికి క్రెడిట్ చేసాం. ఇన్వాయిస్ ధర డెబిట్ చేసాం, ఎక్సెస్ అమౌంట్ని క్రెడిట్ చేసాం. అది 3 లక్షలకి. ఇకపోతే 3,20,000 ఏంటంటే ముగింపు సరుకు. ఈ ముగింపు సరుకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ముగింపు సరుకు లెక్కించడానికి వర్కింగ్ ఇన్వాయిస్ ధర ప్రకారం ఫస్ట్ లెక్కించాలి. 2 కార్లు అంటే 10 కార్లు పంపించాం. 10 కార్లలో ఒక కారు డ్యామేజ్ అయింది, 9 నికరంగా ఉన్నాయి. ఆ 9 7 అమ్మేశాడు కాబట్టి ఇంక 2 మిగిలిపోయినాయి. 2 కార్ల యొక్క ఇన్వాయిస్ ఖరీదు ఎంత అంటే, ఒక్కొక్క కారు ఇన్వాయిస్ ధర 1,50,000 చొప్పున 2 కార్లు 2,50,000 3 లక్షలు. ప్లస్ కన్సైనర్ ఖర్చులు ఒక్కొక్క కారుకి 10,000. 10 కార్లకి ₹1,00,000 అంటే ఒక కారుకి 10,000. 2 కార్లకి ఎంత అంటే కన్సైనర్ ఖర్చులు 20,000. ఇన్వాయిస్ ఖరీదు 2 కార్ల ఖరీదు 3 లక్షలు, కన్సైనర్ ఖర్చులు ఒక 20,000. మొత్తము నష్టం ఎంత అంటే, మొత్తము మిగిలిన సరుకు యొక్క మొత్తము ముగింపు సరుకు ఎంత అంటే 3,20,000. ఈ 3,20,000ని మనం మొట్టమొదటి కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై కన్సైన్మెంట్ సరుకు ఖాతా, బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని వేయాలి. ఇక్కడ మాత్రము ఫస్ట్ ఇన్వాయిస్ వాల్యూస్ చూపించాలి. డెబిట్ వైపున ఇన్వాయిస్ ఖరీదు చూపించాం, అందులో ఎక్సెస్ని రద్దు చేసాం. దానిలో ఉండే ఎక్స్ట్రా అమౌంట్ 3 లక్షలు రద్దు చేసేదానికి, ఒక డెబిట్ రద్దు చేసేదానికి క్రెడిట్ చేసాం. అలాగనే ముగింపు సరుకు కూడా ఇన్వాయిస్ ధర ప్రకారం ఇక్కడ వేసి, అందులో ఉండే ఎక్సెస్ని 60,000 ఇట్లా ఇక్కడ రద్దు చేసాం. పంపిన సరుకులో తేడాని క్రెడిట్, మిగిలిన సరుకులో ఉండే ఎక్సెస్ తేడాని డెబిట్ చేయాలి. 60,000 ఉన్నట్టు తెలిసింది ఇక్కడ. ఎట్లా అంటే వర్కింగ్ అని చూసినట్లయితే, ఈ వర్కింగ్లో ముగింపు సరుకు ఇన్వాయిస్ ధర వచ్చేసి 3,20,000. ఇన్వాయిస్ ధర 2 కార్లు 1,50,000 చొప్పున 3 లక్షలు, కన్సైనర్ ఖర్చులు 20,000, 3,20,000. ముగింపు సరుకు అసలు ధర ప్రకారం అంటే 2 కార్లు, ఒక కారు 1,20,000 కాబట్టి 2,20,000, 2,40,000. కన్సైనర్ ఖర్చులు 2 కార్ల మీద 20,000. ఇది అసలు ముగింపు సరుకు ఖరీదు. ఇది అంటే 2,40,000 అసలు ఖరీదు ప్లస్ ఖర్చులు, కన్సైనర్ ఖర్చులు 20,000, మొత్తం 2,60,000. ముగింపు సరుకు యొక్క అసలు ఖరీదు 2,60,000, ఇన్వాయిస్ ఖరీదు 3,20,000. ఈ రెండింటికి తేడా, ఇన్వాయిస్ ధర ప్రకారం ముగింపు సరుకు 3,20,000, అసలు ఖరీదు ప్రకారం ముగింపు సరుకు 2,60,000. అంటే 3,20,000లో 2,60,000 కానీ తీసేసినట్లయితే 3,20,000లో ఇన్వాయిస్ ముగింపు సరుకులో నుంచి అసలు ముగింపు సరుకు 2,60,000
2,60,000 కానీ తీసేసినట్లయితే 60,000 ముగింపు సరుకులో ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. అంటే 3,20,000 మైనస్ 2,60,000 డిఫరెన్స్ 60,000. ఈ విధంగా ఈ 60,000ని మనం ఏం చేయాలంటే మొట్టమొదటి ఖాతాలో డెబిట్ వైపున 60,000 అనేసి టు కన్సైన్మెంట్ సరుకు ఖాతా లేదా సరుకు అనామతు ఖాతా, టు సస్పెండ్ అకౌంట్ ఆన్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ లేదా టు స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి 60,000 చూపించాలి. అంటే పంపిణీ సరుకులో ఉండేటువంటి ఎక్సెస్ని క్రెడిట్ చేసాము 3 లక్షలు, మిగిలిన సరుకు ముగింపు సరుకులో ఉండే ఎక్సెస్ని డెబిట్ చేసాం 60,000. ఇది ఇన్వాయిస్ ధర, ఇది పెచ్చు ధర. అలాగనే ఇది ముగింపు సరుకు ఇన్వాయిస్ ధర, ఇది ముగింపు సరుకు పెచ్చు ధర. అంటే పంపిణీ సరుకులో తేడా క్రెడిట్, మిగిలిన సరుకులో తేడా డెబిట్ వేసేసిన తర్వాత ఇప్పుడు నిల్వ తెలుస్తాం. క్రెడిట్ వైపున అన్నీ కూడితే 18 లక్షలు. ఈ 18 లక్షల్లో నుంచి పంపిణీ సరుకు, కన్జైనర్ ఖర్చులు, కన్జైనీ కమిషను, ముగింపు సరుకులో ఉండేటువంటి ఎక్సెస్ అమౌంట్ అన్నీ కూడి తీసేస్తే 53,500 కన్జైన్మెంట్ వ్యాపారం చేసినందుకు లాభం వచ్చింది. కాబట్టి 2 లాభ నష్టాల ఖాతా అని చెప్పి చూపించాలి. ఈ విధంగా మొట్టమొదటి ఖాతాను మనం తయారు చేయవలసి ఉంటుంది. తర్వాత కన్జైనర్ పుస్తకాల్లో, మహేష్ పుస్తకాల్లో నరేష్ ఖాతా ఎందుకు తయారు చేస్తారంటే నరేష్ నుంచి ఎంత డబ్బు మనకి రావాలా, ఎంత డ్యూ ఉన్నాడు అనేది తెలుసుకోవాలంటే కన్జైనీ ఖాతా తయారు చేయాలి. ఈ కన్జైనీ ఖాతాని మొదటి ఖాతాని కాపీ చేస్తే సరిపోతుంది. మొదటి ఖాతాలో క్రెడిట్ వైపున బై నరేష్ 10,50,000 ఉంది. ఈ క్రెడిట్ నరేష్ ఖాతాలో డెబిట్ వైపు వస్తుంది. ఆ క్రెడిట్ జంట పద్దు విధానం ప్రకారం ఆ క్రెడిట్ ఇక్కడ డెబిట్ అవుతుంది. అంటే ఈ 10,50,000ని మనం ఇక్కడ వేసి డెబిట్ చేసి దానికి ఎదురుగా 2 కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. ఎందుకంటే కన్సైన్మెంట్ ఖాతాలో బై నరేష్ అయితే, కన్సైన్మెంట్ ఖాతాలో బై నరేష్ అయితే నరేష్ ఖాతాలో 2 కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి. అలాగనే డెబిట్ వైపున 2 పర్యాయాలు 2 నరేష్, ఒకటి ఖర్చులకి మరొకటి కమిషన్కి చూపించున్నాం. కాబట్టి కన్సైన్మెంట్ ఖాతాలో 2 నరేష్ అనేది ఈ డెబిట్లు ఇక్కడ క్రెడిట్ అవుతాయి. 34,000, 52,500. అంటే కన్సైన్మెంట్ ఖాతాలో 2 నరేష్ అయితే నరేష్ ఖాతాలో బై కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి 34,000, 52,000. అంటే 10,50,000 సరుకు అమ్మేశాడు. అడ్వాన్స్ వచ్చి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టు లెక్కలో చెప్పున్నాడు. బిల్లు అంగీకరించినాడు కన్సైనీ అని చెప్పాడు. ఆ అడ్వాన్స్ని నరేష్ ఖాతా క్రెడిట్ చేయాలి బై వసూలు బిల్లుల ఖాతా. అంటే కన్సైనీ నుంచి వచ్చిన అడ్వాన్స్ బిల్ అయితే బై వసూలు బిల్లుల ఖాతా అని రాయాలి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. చెక్ అయితే బై బ్యాంక్ ఖాతా అని రాయాలి అడ్వాన్స్కి. నగదు అయితే బై నగదు ఖాతా అని రాయాలి. బిల్ అయితే బై వసూలు బిల్లుల ఖాతా, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈ క్వశ్చన్ పేపర్లో సరుకు పంపిన రోజునే 5 లక్షల రూపాయలు బిల్లును అంగీకరించాడు అడ్వాన్స్గా అన్నాడు. కాబట్టి ఫస్ట్ బై వసూలు బిల్లులు 5 లక్షలు, కన్సైనీ యొక్క ఖర్చులు 34,000, కన్సైనీ యొక్క కమిషన్ 52,500. కన్సైనీ అమ్మింది 10,50,000. 10,50,000 అమ్మితే అందులో తాను ఇచ్చిన అడ్వాన్సు, తాను పెట్టిన ఖర్చులు, తనకు రావాల్సిన కమిషన్ అన్నీ మినహాయించుకొని మిగిలిన డబ్బు అంటే 10,50,000లో అడ్వాన్సు, ఖర్చులు, కమిషను 3 కూడి తీసేస్తే 4,63,500 కన్సైనీ మనకు బాకీ ఉన్నాడు. ఈ మొత్తము నగదు వచ్చిందనుకో బై నగదు ఖాతా, చెక్ వచ్చిందనుకో బై బ్యాంక్ ఖాతా, బిల్ అనుకో బై వసూలు బిల్లుల ఖాతా. ఏమి చెప్పకపోతే బై తేల్చిన నిల్వ, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. అంటే ఈ ఖాతాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడంటే కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తం ఎంత అనేది తెలుసుకునే దానికోసంగా ఈ ఖాతా తయారు చేస్తున్నాడు. తర్వాత ఫైనల్గా
ఈ కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఎందుకు తయారు చేస్తున్నాడంటే, జనరల్గా కన్సైనర్ ఒక వ్యాపారస్తుడు, ఒక వర్తకుడు తన సరుకుని అనేక ప్రాంతాల్లో కన్సైన్మెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గుంటూరులో, ఒంగోలులో, నెల్లూరులో, చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటికీ సరుకు పంపించి కన్సైన్మెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఏ ప్రాంతానికి ఎంతెంత సరుకు పంపించింది మొత్తము కలిపి ముగింపు లెక్కలు తయారు చేసుకునేటువంటి సందర్భాల్లో వర్తకపు ఖాతాకి మొత్తం కొన్న సరుకు ఎంత అనేది రావాలి. కాబట్టి వర్తకపు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి అమౌంట్ ఎంత, ముగింపు లెక్కల్లో మొదటి భాగం వర్తకపు ఖాతా కాబట్టి వర్తకపు ఖాతాకి కొన్న సరుకుని మనం డెబిట్ చేస్తాం. కాబట్టి ఆ మొత్తం ఎంత అనేది తెలుసుకునే దానికోసంగా ఈ కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా చూపబడుతుంది. ఈ ఖాతా కూడా మొదటి ఖాతాని కాపీ చేయవచ్చు. చూడండి, కన్సైన్మెంట్ ఖాతాలో 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా 15 లక్షలకి డెబిట్ ఉంది. దీన్ని క్రెడిట్ వైపున వేస్తే సరిపోతుంది 15 లక్షలు. అలాగనే మొదటి ఖాతాలో బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అని చెప్పి లోడింగ్ ఎక్స్ట్రా అమౌంట్ 3 లక్షలు క్రెడిట్ ఉంది. ఆ క్రెడిట్ ఇక్కడ డెబిట్ చేస్తే సరిపోతుంది 3 లక్షలు. ఇది ఇన్వాయిస్ ధర, అందులో ఉండే పెచ్చు. ఈ 15 లక్షల్లో నుంచి అసలు ధర తీసేస్తే ఎక్సెస్ ఇన్వాయిస్ ధర 3 లక్షలు వస్తుంది. లేదంటే 15 లక్షలు పంపిన సరుకు ఇన్వాయిస్ చేయబడింది కాబట్టి అందులో ఉండే ఎక్సెస్ 3 లక్షలు రద్దు చేస్తే ఇక 12 లక్షల రూపాయలు కొన్న ఖరీదు సరుకు, ఆ కార్ల ఖరీదు తెలుస్తుంది. కాబట్టి 10 కార్ల ఖరీదు, దాన్ని వర్తకపు ఖాతాకి మనము అక్కడ డెబిట్ చేస్తాం. అక్కడ డెబిట్ చేస్తాం అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో బ్యాలెన్స్ని, అంటే ఈ 15 లక్షల్లో నుంచి, ఆ ఇన్వాయిస్ ధరలో నుంచి ఈ 3 లక్షలు ఎక్సెస్ అమౌంట్ తీసేస్తే, పెచ్చు ధరను తీసేస్తే వచ్చిన 12 లక్షలని జస్ట్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతాకి మళ్ళించాలి. అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో బై వర్తకపు ఖాతా అయితే వర్తకపు ఖాతాలో బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. అంటే ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు వర్తకపు ఖాతాలో అమ్మకాలని క్రెడిట్ చేస్తాం. తానమ్మిన అమ్మకాలు ఎంత ఉన్నూరులో, పక్క ఊర్లలో కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం అమ్మినటువంటి అమ్మకాలు కూడా తెలుసుకొని ఆ మొత్తం అమ్మకాలని, మొత్తం అమ్మిన సరుకుని వర్తకపు ఖాతా క్రెడిట్ చేయాలి. అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాకి డెబిట్ చేయాలి. అంటే సింపుల్, మొదటి ఖాతాని బట్టి వేయడమే. మొదటి ఖాతాలో 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా 15 లక్షలు డెబిట్ ఉంది. మనం వేస్తున్న ఖాతా ఇది, మూడో ఖాతా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, 2 గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తున్నాం. కాబట్టి ఈ డెబిట్ని క్రెడిట్ చేస్తాం. అక్కడ ఉండేటువంటి ఎక్సెస్ అమౌంట్ 3 లక్షలని బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాని క్రెడిట్ని ఇక్కడ డెబిట్ చేస్తాం 3 లక్షలు. ఈ డెబిట్లు క్రెడిట్ల తేడా 15 లక్షల్లో నుంచి 3 లక్షలు తీస్తే 12 లక్షలు వర్తకపు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విధంగా యజమాని పుస్తకాల్లో మొట్టమొదటి కన్సైన్మెంట్ ఖాతా, 2 కన్సైనీ ఖాతా, 3 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాని తయారు చేయవలసి ఉంటుంది. లెక్క చక్కగా చదువుకొని అన్ని స్లైడ్స్ స్క్రీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.